హాయ్ అండి, నమస్తే. నేను మీ సుబ్రహ్మణ్యార్జర్ల. ఎల్ఐసి తండ్రి లాంటిదండి. అది ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక 3 నుంచి 4 ఏళ్ళు 5 ఏళ్ళు యావరేజ్గా పర్వాలేదు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీకు అనుకుంటారు, మీరు మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచి మ్యారేజ్ చేయాలి, మంచి బిజినెస్ పెట్టించాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మంచి పాలసీ ఒకటి ఉందండి. అదేంటంటే, మనం సంవత్సరానికి ఒక 52,000 కానీ కట్టగలిగితే పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత అంటే 18 ఏళ్ళ తర్వాత ప్రతి ఏడాది కూడా అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18లో ఒక 2 lakhs వస్తుందండి, 20లో 2 lakhs వస్తుంది, 22లో 2 lakhs వస్తుంది, మళ్ళీ 25లో ఒక 15 లక్షల రూపాయలు వస్తుందండి. అంటే ఇంచుమించు ఒక 21 lakhs మనకు వస్తుంది. అంటే మనం కట్టే అమౌంట్ ఒక 11 lakhs కడతాం. టోటల్గా మనకు వచ్చే అమౌంట్ 21,40,40,41,40,000 వస్తుందండి. అది తీసుకోగలిగితే ఏమవుతుందంటే పిల్లలకి చదువుకి ఇబ్బంది లేదండి. రేపు పొద్దున్న 20 తర్వాత ఒక పీజీ చేద్దామన్నా, ఈ బిజినెస్ పెట్టుకుందామన్నా ఆ అమౌంట్ అనేది కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అంటే తండ్రికి కొంచెం సపోర్ట్గా, ఇబ్బంది లేకుండా, బడ్డలు లేకుండా ఉంటుంది. బట్ ఎల్ఐసి తండ్రి అనేసి ఎందుకన్నానంటే, పాలసీ కడుతున్నప్పుడు ఇన్ కేసు ప్రమాదవశాత్తు తండ్రికి ఏదైనా జరిగి తండ్రి లేని పక్షంలో ఆ బాధ్యత ఎల్ఐసి తీసుకుంటుందండి. పాలసీ ఆగదండి, తల్లి కట్టక్కర్లేదండి, ఎవరు కట్టక్కర్లేదు, ఎల్ఐసి కట్టేస్తుందండి. మిగతా ఏదైతే టర్మ్ ఉందో, మిగతా టర్మ్ ఇంకా టైం అయిపోరు కూడా, ఆ టర్మ్ అంతా కూడా ఎల్ఐసి బాధ్యత తీసుకుని కట్టేసి ఆ అమౌంట్ ఆ పిల్లలకి ఎప్పుడైతే రావాలో అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది పిల్లలకు అందిస్తుంది. మీరు కంటున్న కలలకు బాధ్యత ఎల్ఐసి తీసుకుని నెరవేరుస్తుంది. కనుక ఈరోజు మంచి ప్లాన్ చేసుకుని పాలసీ తీసుకుని, ఈ పాలసీ చిన్నపిల్ల పాలసీ అండి, పిల్లలకి అప్ టు 0 ఏజ్ నుంచి కూడా తీసుకొచ్చే పాలసీ. ప్రీమియం కొంచెం అటు ఇట్లో ఉంటుంది, వయసు పెరుగుతుంది కూడా. 0 ఏజ్ అనుకో, ఇప్పుడే పుట్టారనుకోండి, ఇంకా తక్కువ పడదు ప్రీమియం. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి, మంచి పాలసీ. మీకు కాంటాక్ట్ చేయాలంటే బయోడా నెంబర్ ఉంది, లేదా దగ్గరలోని ఏజెంట్ కాంటాక్ట్ చేసి పాలసీ తీసుకోండి ఈరోజే. బాయ్.